డైలాగ్ విన్నాం. ఇది ఆహ్, హీరోలు స్మగ్లింగ్‌లు చేస్తే ఎట్లాగా ఎర్రచందనం స్మగ్లింగ్‌లు అన్నటువంటిది. ఇది 'అల్లు అర్జున్' సినిమాకి సంబంధించి. అది మరి కొంతమంది కూడా వాడారు. ఇప్పుడు 'ఓజీ' సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయినా ఓజీ 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 అని అరుస్తున్నటువంటి వేళ దాని మీద నేను పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు ప్రస్తుతం ఆయన చేస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ. ఇవన్నీ ఆయన ఇచ్చిన టైంలో అవతళ్ళు పూర్తి చేయలేకపోయారట. ఓజీ ఓజీ అని అభిమానులు అంటున్నారు, వాళ్ళు బెదిరిస్తున్నట్టుగా అనిపిస్తుంది అని నవ్వుతా. ఓజీ అంటే అసలు పేరు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అట. ముంబై నేపథ్యంగా 1970-80లో జరిగిన కథట. ప్రతి సినిమాకు నేను లేని బాగా ముందు పూర్తి చేసుకోమంటున్నా. హరిహర వీరమల్లు ఇంకా 10 రోజులు షూటింగ్ ఉంది, త్వరలోనే పూర్తి చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఓవరాల్గా ఓజీ మరి దాంట్లోనన్న గ్యాంగ్స్టర్లు అనేటటువంటి వాళ్ళు చిట్ట చివరికి నాశనం అవుతారు అని చెప్తారా? ఎందుకంటే ఎర్రచందనం స్మగ్లర్ది అదే చెప్పుకున్నాం ఇంతకుముందు. దానివల్ల మంచి ఏముండదు, అది చెడు అనేది ప్రజలకు వెళ్ళాలి కదా, సంకేతం తీసుకెళ్ళట్లేదు అన్నది ఫస్ట్. దాంతోపాటు రెండో దాంట్లో ఇంకా మరింత దారుణంగా పోలీసులను ఎట్టాగా హింసించేస్తాడు, పోలీసుల మీద కూడా డామినేషన్ అన్నటువంటి పాత్ర పోషించి తప్పని అనుకున్నాను. ఇందులోనన్న గ్యాంగ్స్టర్లు హీరోలు కాదు, గ్యాంగ్స్టర్లు ఎప్పుడు దరిద్రులే అని చెప్పగలిగితే బాగుంటుంది చివరిలోనన్న ట్రీట్మెంట్.